ఒపీనియన్ కాదు, చేతి కూడా జగనే. ఎందుకట్లా? చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు ఈయన. వచ్చిన పైసలు పబ్లిక్ పడుతున్నాడు. ఎవడు పాలిచ్చే బరి ఆవును వదిలేసి దున్నపోతుని తెచ్చుకుంటావు. అంటే పైసలు ఇవ్వడం మళ్ళీ సోమరిపోతులు కదా. ఎవడా చెప్పింది? నువ్వు నీకు నెల జీతం వస్తుంది, నువ్వు సోమరిపోతు అయ్యావైంది. వాటిని యూటిలైజ్ చేసుకోవడం. అంటే నేను పని చేసి సంపాదిస్తాను. ఇప్పుడు వాళ్ళకు నాకు కూడా పని లేకుండా పైసలు ఇస్తే నేను కూడా ఇంటికాడనే ఉంటాయి కదా. వాడు కూడా వచ్చిన పైసలతోటి ఏదో ఒక బిజినెస్ చేసుకుంటా ఉంటాడు. బిజినెస్ ఇట్లా ఏం చేయట్లేరు, వచ్చిన పైసలు తింటారు, మంచిగా ఏం పని చేయకుండా ఉంటారని వీళ్ళు టీడీపీ వాళ్ళు చేసేస్తారు. టీడీపీ వాళ్ళు చేంజ్ చేస్తారు, పైసలన్నీ ఇచ్చేసి బంద్ చేసి ఇలాంటి పనులు పెడతారా? వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు, ఐటీ కంపెనీలు, కంపెనీలో ఎవరు పోతారు? గ్రాడ్యుయేట్స్ పోతారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఐటీ ఉంది, ఓన్లీ తెలంగాణ వాడు చేస్తుంది. తిప్పుకుంటే 5 నుంచి 10% తెలంగాణ వాళ్ళు. అంటే స్టేట్ డివైడ్ అయినా కానీ వాళ్ళు ఉద్యోగాలు చేయాలంటే హైదరాబాద్ అని పోవాలి, బెంగళూరు అయినా పోవాలి, లేకపోతే చెన్నై అయినా పోవాల్సి వస్తుంది. చదువుకున్నాడు ఇక్కడ ఇండియాలో ఎందుకుంటారు? అన్ని తప్పలేదు.